హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే, ఎవరికైనా ఆరోగ్యం మంచిగా లేకపోతే వాళ్ళు పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆరోగ్యం కోసం మనం ఏం చేయాలి, ఎలా దీపారాధన చేస్తే వాళ్ళ ఆరోగ్యం కుదుట పడుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక వీడియోలోకి వెళ్తే, అనారోగ్యానికి కారణం నక్షత్ర ప్రభావం కూడా ఉంటుందండి. ఈ నక్షత్ర ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పేరు చెబుతూ నక్షత్ర శాంతి దీపారాధన చేసినట్లయితే రోగం త్వరగా శాంతిస్తుందని చెబుతుంటారు. ఇక దీనికోసం మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి. దీనికోసం మనం ఆముదం, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, ఈ 3 నూనెలను తీసుకోవాలి. తీసుకొని సమభాగాల్లో, అంటే 3 ఈక్వల్ క్వాంటిటీలో ప్రమిదలో పోయాలి. అలా పోసిన తరువాత 3 వేరు రంగులు కలిగిన నూలు దారంని ఒక ఒత్తిగా పేనాలి. 3 వేరు రంగులు ఉన్న ఒత్తిని తీసుకొని ఆ మూడిటిని ఒక ఒత్తిగా పేనాలి. తెలుసు కదండి, మూడిటిని ఒక ఒత్తిగా చేయాలి. ఇక నవధాన్యాలు పరిచి వాటిపై ప్రమిదను ఉంచి దీపారాధన చేయాలి. 5 రోజుల పాటు ఈ విధంగా గనక చేస్తే, నక్షత్ర శాంతి దీపారాధన చేసినట్లయితే అనారోగ్యం, అపమృత్యు భయం తొలగిపోతాయని చెప్తారండి. ఇలా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. వాళ్ళు పూర్తిగా కోలుకుంటారు. చిన్న అరటి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయండి. ఇక మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతాయి, త్వరగా జరుగుతాయి అన్నమాట. ఇక భగవంతుడికి సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్నీ తొలగిపోతాయి. ఇక భగవంతుడికి యాపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగిపోయి ధనవంతులు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.